మీకు యువన్ శంకర్ రాజా గారికి ఏంటి, యూ హ్యావ్ ఎ బాండ్ ఆర్ సంథింగ్ అబౌట్ ఎవ్రీ మూవీకి ఆయనే వర్క్ చేయాలని చెప్పి? I think I should tell you my connection with Yuvan Shankar Raja. I think we have a connection of 7 జన్మాలు అంటారు కదా, 7 జన్మాలు అంటారు కదా, ఆ కనెక్షన్ ఉందనుకుంటున్నాను. నో, బికాస్ ఐ లవ్ మెలడీస్ అండి. మెలడీస్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు. అండ్ ఇళయరాజా గారి తర్వాత ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెలడీస్ ఓన్లీ యువన్ శంకర్ రాజా గివ్స్. అది వచ్చే ఐ థింక్ బయస్ కూడా చెప్పొచ్చు, బికాస్ ఈస్ మై స్కూల్ ఫ్రెండ్ ఆల్సో. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ డెట్ టు హిమ్ అ లాట్ అనమాట. ఎందుకంటే యువన్ శంకర్ రాజా లేకుంటే విష్ణువర్ధన్ లేడు ఇప్పుడు. సో ఐ ఓ దిస్ టు హిమ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక అరుంధమనం లాగా ఒక ఆల్బమ్ ఇచ్చి, ఆ ఆల్బమ్ వల్లనే చూసేదానికి వచ్చారనమాట సినిమా. అప్పుడే దాంతో ఓ సినిమా బాగుందిరా అని. కానీ అక్కడ స్టార్టింగ్ ఎక్కడది, యువన్ శంకర్ రాజానే కదా. లైక్ అప్పుడు చెప్పుండొచ్చు కదా, విష్ణు నేను చేయలేను రా విష్ణు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను. అండ్ హీ హెస్ డన్ ఫర్ మెనీ న్యూ డైరెక్టర్స్ విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో యువన్ శంకర్ రాజా ఈజ్ యువన్ శంకర్ రాజా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈవెన్ తెలుగు ఆడియన్స్ కూడా చాలా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అంటే వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టం.